Good morning, one and all. This is R. Lakshmi Syamla, Department of Statistics, at CRR College for Women, Eluru. Today, we are going to discuss about linear programming problem simplex method in Unit 3. Today, we are going to discuss about general LPP, standard form of LPP, and various definitions and simplex method solved problems and algorithm. ఓకే ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో గ్రాఫికల్ మెథడ్ ద్వారా మనం ఎల్పిపిని ఫైండ్ అవుట్ చేసాము, ఆప్టిమమ్ సొల్యూషన్ క్యాలిక్యులేట్ చేసాం. ఓకే, అయితే ఇక్కడ మనకి గ్రాఫికల్ మెథడ్ అనేది ఓన్లీ 2 వేరియబుల్స్కి మాత్రమే కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకే, ఓన్లీ x1 అండ్ x2 వేరియబుల్స్ మాత్రమే xy యాక్సిస్ మీద తీసుకొని రిప్రజెంట్ చేస్తున్నాము ఆప్టిమమ్ సొల్యూషన్ క్యాలిక్యులేట్ చేయడానికి. అండ్ ఫర్దర్గా మనకి మోర్ దాన్ 2 వేరియబుల్స్ ఇస్తే కనుక దాన్ని మనం గ్రాఫికల్ సొల్యూషన్ మెథడ్ ద్వారా కన్సిడర్ చేయలేము. కాబట్టి నెక్స్ట్ మనకి నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అంటే మోర్ దాన్ 2 వేరియబుల్స్ ఉంటే కనుక ఎల్పిపిలో దాన్ని మనం సాల్వ్ చేయాలి అంటే కనుక నెక్స్ట్ మనం ఫాలో అయ్యే ప్రొసీజర్ ఏంటి అంటే కనుక వన్ ఆఫ్ ద మెథడ్ ఈజ్ సింప్లెక్స్ మెథడ్. ఓకే, సో ఇక్కడ సింప్లెక్స్ మెథడ్ గురించి నేర్చుకుందాము. సో దానికంటే ముందుగా కొన్ని డెఫినేషన్స్ అండ్ జనరల్ ఫామ్ ఆఫ్ ఎల్పిపి అండ్ ఈ యొక్క ఎల్పిపిని స్టాండర్డ్ ఫామ్లోకి మనం ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఫస్ట్ చూడండి, జనరల్ ఎల్పిపి ఆల్రెడీ మనం ప్రీవియస్ మ్యాథమెటికల్ ఫార్ములేషన్లో నేర్చుకున్నాం. జనరల్ ఎల్పిపి అంటే మనకి ఇచ్చిన ఎల్పిపి కన్సిడరేషన్స్లో కంపల్సరీ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది ఉండాలి, సబ్జెక్ట్ టు ద కన్స్ట్రెయింట్స్ ఉండాలి, అండ్ నాన్ నెగటివిటీ రెస్ట్రిక్షన్స్ అంటే దట్ మీన్స్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ విల్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఈ 3 కండిషన్స్ ఉంటే గనక వీటిని అంతటినీ మనం ఆ యొక్క ఎల్పిపిని అంతటినీ కలిపి మనం జనరల్ ఎల్పిపి కింద కన్సిడర్ చేస్తాము. సో ఇక్కడ అలాగే ఈ యొక్క జనరల్ ఎల్పిపిని మనం విత్ ఇన్ నొటేషన్స్లో రిప్రజెంట్ చేస్తున్నాం. Let Z be a linear function on R power n defined by Z equal to, this is objective function anamata, C1x1 plus C2x2 plus up to so on plus Cnxn, which is equation number 1. Then subject to the constraints a11x1 plus a12x2 plus up to so on plus a1nxn will be less than or equal to or greater than or equal to or equal to b1, and a21x1 plus a22x2 plus up to so on plus a2nxn, this is also will be less than or equal to or greater than or equal to or equal to b2 up to so on am1x1 plus am2x2 plus up to so on plus amnxn less than or equal to or greater than or equal to or equal to bn. These all of the subject to the constraints are called equation 2. And finally, let xij greater than or equal to 0, that is equation number 3, where j is equal to 1 to so on n. Okay, the problem of determining n tuple x1 x2 up to so on xn which makes z as minimum or maximum and which satisfies equations 2 and 3 is called general LPP. Okay, మనం జనరల్ ఎల్పిపిని విత్ ఇన్ ఒక నొటేషన్స్ ఫార్మాట్లో చెప్పాలి అంటే కనుక ఇది జనరల్ ఎల్పిపి యొక్క కంప్లీట్ స్ట్రక్చర్ అన్నమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ జెడ్ అనేది రిప్రజెంట్ చేయాలి, అండ్ అలాగే సబ్జెక్ట్ టు ద కన్స్ట్రెయింట్స్ ఉండాలి, అండ్ ఫైనల్లీ నాన్ రెస్ట్రిక్షన్స్. ఓకే, దట్ మీన్స్ xij గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే, మనకి ఇక్కడ కన్సిడర్ చేసిన ఈ యొక్క z అనేది మనకి ఇచ్చిన ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ప్రకారం దాన్ని మినిమం కానీ ఆర్ మ్యాక్సిమం కానీ ఆ యొక్క ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయగలిగితే మనకి ఇక్కడ ఇచ్చిన ఈ యొక్క కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే కనుక దీన్ని మనం ప్రాపర్గా కంప్లీట్లీ జనరల్ ఎల్పిపి అని చెప్పి డిఫైన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్. Okay, the linear function z equal to c1x1 plus c2x2 plus up to so on plus cnxn which is to be maximized or minimized is called the objective function of the general LPP. Okay, objective function అంటే ఏం చెప్తున్నాము, మనకి ఇచ్చిన జనరల్ ఎల్పిపిలో లీనియర్ ఫంక్షన్ z అంటే దట్ మీన్స్ ఈ యొక్క నొటేషన్ ఏదైతే ఉందో ఇది మనకి ఇచ్చిన కండిషన్ ప్రకారం either maximizes or minimizes
తో ఫాలో అయితే గనక దాన్ని మనం ఆబ్జెక్టివ్ ఫంక్షన్ కింద కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ కన్స్ట్రైంట్స్. సో కన్స్ట్రైంట్స్ అంటే దట్ మీన్స్ కండిషన్స్ ఆర్ రెస్ట్రిక్షన్స్ అనుకున్నాము. The inequations in equation 2 are called the constraints of the general LPP. అంటే ఇక్కడ మనం ఆల్రెడీ తీసుకున్నాం కదమ్మా ఈ యొక్క జనరల్ ఎల్పిపిలో ఈక్వేషన్ 2 అంటే ఈ యొక్క నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్ టు ద కన్స్ట్రైంట్స్ అన్నిటిని ఈక్వేషన్ 2 అనుకున్నాం కదా. జనరల్ ఎల్పిపిలో మనం చూస్ చేసుకున్న ఈ యొక్క ఇన్ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటినే మనం ఇక్కడ కన్స్ట్రైంట్స్ కింద కన్సిడర్ చేస్తారని చెప్తున్నాం. నెక్స్ట్ అలాగే నాన్ నెగటివ్ రెస్ట్రిక్షన్స్. ద సెట్ ఆఫ్ ఇన్ఈక్వేషన్స్ ఇన్ ఈక్వేషన్ 3 is usually known as the set of non-negative restrictions of the general LPP. Okay, that means ఈ యొక్క general LPP లో ఈక్వేషన్ 3 ఏం తీసుకున్నాము, xij greater than or equal to 0 అంటున్నాము. అంటే మనం ఇక్కడ రిప్రజెంట్ చేసిన నెంబర్ ఆఫ్ వేరియబుల్ కన్సిడరేషన్స్ విల్ బి నాన్ నెగటివ్ అయి ఉండాలని చెప్పుకున్నాము. సో ఈ యొక్క ఈక్వేషన్ 3నే మనం నాన్ నెగటివ్ రెస్ట్రిక్షన్స్ అంటున్నాము. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చి సొల్యూషన్, ఫీజిబుల్ సొల్యూషన్, ఆప్టిమమ్ సొల్యూషన్. ఇవి ఆల్రెడీ మనం ఫస్ట్ దట్ మీన్స్ యూనిట్ 2లో మనం కన్సిడర్ చేసాము. గ్రాఫికల్ మెథడ్ మనం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇన్ ద సిమిలర్ వే ఇక్కడ మనం సింప్లెక్స్ మెథడ్లో ఫాలో అయ్యేటప్పుడు కూడా ఇక్కడ వీటి యొక్క డెఫినేషన్స్ కూడా మళ్ళీ మనం నేర్చుకోవడం జరుగుతుంది. సో ఇందులో ఫస్ట్ వన్ వచ్చి సొల్యూషన్. An n-tuple x1 x2 up to so on xn of real numbers which satisfies the constraints of a general LPP is called a solution to the general LPP. ఓకే, మనం తీసుకున్న నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అనేవి కన్స్ట్రైంట్స్ ని సాటిస్ఫై చేస్తే గనక దాన్ని మనం సొల్యూషన్ ఆఫ్ ద జనరల్ ఎల్పిపి అని చెప్తాము. నెక్స్ట్ అలాగే ఫీజిబుల్ సొల్యూషన్. A solution to a general LPP which also satisfies the non-negative restrictions of the problem is called a feasible solution to the general LPP. ఓకే, ఇక్కడ మనకి సొల్యూషన్ ఎగ్జిస్ట్ అయిందని ఎప్పుడైతే చెప్పామో ఈ యొక్క సొల్యూషన్ అనేది మనకి ఇక్కడ ఇచ్చిన జనరల్ ఎల్పిపిలో నాన్ నెగటివ్ రెస్ట్రిక్షన్స్ని కూడా సాటిస్ఫై చేస్తే గనక దెన్ దేర్ ఎగ్జిస్ట్స్ ఏ feasible solution to the general LPP. Next one is optimum solution. So a feasible solution which optimizes, that is maximizes or minimizes the objective function of a general LPP is called optimum solution to the general LPP. Next optimum solution అని ఎప్పుడు చెప్తాము, మనకి feasible solution అనేది ఎగ్జిస్ట్ అయిన తర్వాత మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేసిన తర్వాత మన ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఏదైతే ఉందో దట్ ఈస్ మ్యాక్సిమైజెస్ ఆర్ మినిమైజెస్ ఈ యొక్క కండిషన్ని సాటిస్ఫై చేస్తే గనక దాన్నే మనం ఫైనల్లీ ఆప్టిమమ్ సొల్యూషన్ ఆఫ్ ద జనరల్ ఎల్పిపి అని చెప్పి కన్సిడర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చి స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎల్పిపి. ఓకే, ఇక్కడ స్టాండర్డ్ ఫామ్ అంటున్నామమ్మా. ఆల్రెడీ ఇప్పుడు వరకు మనం నేర్చుకున్నది జనరల్ ఎల్పిపి ఫార్మాట్ నేర్చుకున్నాము. అయితే మనం ఇక్కడ సింప్లెక్స్ మెథడ్ ద్వారా ఒక ఇచ్చిన ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయాలి అంటే గనక కంపల్సరీ ఇక్కడ మనం కొన్ని కండిషన్స్ ఫాలో అవ్వాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే మనకి ఇచ్చిన జనరల్ ఎల్పిపిని స్టాండర్డ్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, ఈ యొక్క స్టాండర్డ్ ఫామ్కి కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. The general LPP is in the form maximum or minimum z equal to c1 x1 plus c2 x2 plus up to so on plus cn xn, subject to the constraints ai1 x1 plus ai2 x2 plus up to so on plus ain xn equal to bi, where I equal to 1 to so on n, and x1 x2 up to so on xn greater than or equal to 0 is known as standard form. Okay, ఇక్కడ మనం జనరల్ ఎల్పిపిని స్టాండర్డ్ ఫామ్లోకి కన్వర్ట్ చేసే ప్రొసీజర్ ఏంటంటే మనకి ఇక్కడ ఇచ్చిన ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది ఐదర్ మ్యాక్సిమం ఆర్ మినిమం జెడ్ కండిషన్లో ఉండాలి. నెక్స్ట్ సబ్జెక్ట్ టు ద కన్స్ట్రైంట్స్ వచ్చి మనకి ఇన్ఈక్వేషన్స్లో రిప్రజెంట్ చేసాం జనరల్ ఎల్పిపిలో. బట్ మనం సింప్లెక్స్ మెథడ్లో సాల్వ్ చేయాలంటే కంపల్సరీ ఇవన్నీ కూడా ఈక్వల్ టు కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. అంటే మనకి ఇక్కడ ఇచ్చిన జనరల్ ఎల్పిపిలో ఇన్ఈక్వేషన్స్ ఉంటే గనక వాటిని మనం ఈక్వేషన్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. అండ్ అలాగే నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ విల్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటున్నాము. సో దీన్ని అంతటినీ మనం స్టాండర్డ్ ఫామ్ అంటున్నాము. నెక్స్ట్ అలాగే ఈ యొక్క స్టాండర్డ్ ఫామ్కి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ కూడా ఇచ్చారు చూడండి.
all the constraints are expressed in the form of equations except for the non-negative restrictions. ఓకే, ఫస్ట్ కండిషన్ ఏమిస్తున్నారమ్మా, మనం ఇక్కడ తీసుకున్న సబ్జెక్ట్ టు ద కన్స్ట్రైంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎలా ఉండాలంటున్నారు, ఈక్వేషన్స్ రిప్రజెంటేషన్లో ఉండాలంటున్నారు కంపల్సరీ, ఎక్సెప్ట్ ఫర్ నాన్ నెగిటివ్ రెస్ట్రిక్షన్స్. ఓకే, నాన్ నెగిటివ్ రెస్ట్రిక్షన్స్ అంటే ఇవి కదా, సో ఇవి మనకి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 రిప్రజెంటేషన్లోనే ఉండాలి. నెక్స్ట్ అలాగే ద రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ఈచ్ కన్స్ట్రైంట్ ఈక్వేషన్ ఈజ్ నాన్ నెగిటివ్. ఓకే, ఇక్కడ మనం కన్స్ట్రైంట్స్ తీసుకున్నాం కదమ్మా, దీనికి రైట్ హ్యాండ్ సైడ్ అంటే ఈక్వల్ టు తర్వాత ఇక్కడ మనకి కొన్ని వాల్యూస్ని రిప్రజెంట్ చేస్తుంది కదా, న్యూమరికల్ వాల్యూస్, ఇవన్నీ కూడా ఎలా ఉండాలంటున్నారు, నాన్ నెగిటివ్ అంటే దట్ మీన్స్ పాజిటివ్లోనే ఉండాలి. ఓకేనా, ఒకవేళ నెగిటివ్లో ఉంటే కనుక వాటిని మనం పాజిటివ్లోకి కన్వర్ట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ అలాగే the inequality constraint can be changed into equation by introducing a non-negative variable on the left side of constraint. It is to be added slack variable if the constraint is less than or equal to type and subtracted surplus variable if the constraint is of greater than or equal to type. ఓకే, నెక్స్ట్ ఇది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే ఇక్కడ సబ్జెక్ట్ టు ద కన్స్ట్రైంట్స్లో మనం తీసుకున్నవన్నీ కూడా ఈక్వేషన్లో ఉండాలంటున్నాం మనం సింప్లెక్స్ మెథడ్లో సాల్వ్ చేయాలంటే. అయితే వీటిని మనం ఈక్వేషన్లోకి కన్వర్ట్ చేయాలంటున్నాము. గ్రాఫికల్ మెథడ్లో ఏం చేసామంటే డైరెక్ట్గా అక్కడ ఇన్ఈక్వేషను ఐదర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎలా ఉన్నా కూడా వాటిని మనం డైరెక్ట్గా ఈక్వేషన్లోకి కన్వర్ట్ చేసేసుకున్నాం. బట్ ఇక్కడ ఏం చేస్తామంటే ఇన్ఈక్వేషన్ని మనం ఈక్వేషన్లోకి కన్వర్ట్ చేసే ప్రాసెస్లో ఐదర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్ ఉంటే గనక, అంటే దట్ మీన్ ఆ యొక్క ఇన్ఈక్వేషన్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్లో ఉంటే కనుక వాటికి స్లాక్ వేరియబుల్స్ని యాడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఆ యొక్క ఇన్ఈక్వేషన్ దట్ మీన్స్ కన్స్ట్రైంట్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు టైప్లో ఉంటే కనుక సర్ప్లస్ వేరియబుల్ని సబ్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ in matrix notation the standard form of LPP can be expressed as maximum or minimum z equal to cx subject to the constraints ax equal to b and x greater than or equal to 0. నెక్స్ట్ మనం కన్సిడర్ చేసిన ఈ యొక్క స్టాండర్డ్ ఫామ్ అంతటినీ కూడా విత్ ఇన్ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్లో ఎక్స్ప్రెస్ చేస్తే మనకి ఫైనల్గా వచ్చే ఫామ్ అనేది ఈ విధంగా ఉండాలంటున్నారు. Okay, this is indicated for objective function either maximum or minimum z equal to cx. c అనేది కాస్ట్ ని రిప్రజెంట్ చేస్తుంది, x అనేది వేరియబుల్ ని రిప్రజెంట్ చేస్తుంది, అండ్ అలాగే సబ్జెక్ట్ టు ద కన్స్ట్రైంట్స్ ax is equal to b and x greater than or equal to 0. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ స్లాక్ వేరియబుల్. ఓకే, ఇంతకు ముందు ఇక్కడ చెప్పాం కదమ్మా, ఈక్వేషన్లోకి మనం కన్వర్ట్ చేయాలంటే స్లాక్ వేరియబుల్ని యాడ్ చేసుకుంటాము అండ్ అలాగే సర్ప్లస్ వేరియబుల్స్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నామని చెప్పుకుంటున్నాం. సో ఇక్కడ చూడండి, స్లాక్ అంటే స్లాక్నెస్ అంటే దట్ మీన్స్ లోపించడం అనమాట. అంటే మనకి ఉన్న ఈ యొక్క ఇన్ఈక్వేషన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే తక్కువనే కదమ్మా ఇండికేట్ చేస్తుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలి, తక్కువ ఉంటే కనుక దాన్ని ఈక్వల్ టులోకి కన్వర్ట్ చేయాలంటే యాడ్ చేసుకోవాలి, బ్యాలెన్స్ చేయాలంటే. సో అందుకని లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్ ఉంటే కనుక మనం ఏం చేస్తున్నాము, అక్కడ మనం స్లాక్ వేరియబుల్స్ అంటే మనం అక్కడ యాడ్ చేసే అనదర్ వేరియబుల్ ఏదైతే ఉందో వాటిని మనం స్లాక్ వేరియబుల్స్ అంటాము. అండ్ అలాగే సర్ప్లస్ వేరియబుల్స్ అంటున్నాము, అంటే మనకి ఇక్కడ ఇచ్చిన ఇన్ఈక్వేషన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు టైప్లో ఉంటే, అంటే మనకి కావాల్సిన దానికన్నా కూడా ఎక్కువ ఉంది. సో ఎక్కువ ఉన్న దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఏం చేయాలి, అక్కడ మనం సబ్ట్రాక్ట్ చేయాలి. సో అందుకని అక్కడ ఇచ్చిన ఇన్ఈక్వేషన్ నుంచి సబ్ట్రాక్ట్ చేసే వేరియబుల్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ సర్ప్లస్ వేరియబుల్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో దీస్ టూ ఆర్ కాల్డ్ స్లాక్ వేరియబుల్ అండ్ సర్ప్లస్ వేరియబుల్స్. ఓకే, చూడండి ఇక్కడ క్లియర్గా, let the constraints of general LPP be summation over j is equal to 1 to n aij xj less than or equal to bi, then the non-negative variables xn plus I which satisfy
summation over j is equal to 1 to n aij xj plus xn plus I equal to bi, where I equal to 1 to so on k are called slack variables. ఓకే, మనం ఒక జనరల్ ఎల్పిపి ఫామ్ తీసుకుంటే కనుక అక్కడ మనకి ఉన్న ఇన్ఈక్వేషన్ అనుకుందాం. ఓకే, ఈ యొక్క ఇన్ఈక్వేషన్ అనేది ఎలా ఉంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టైప్లో ఉంది. సో ఈ యొక్క లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టైప్ని ఈక్వేషన్లో కన్వర్ట్ చేయాలంటే ఏమంటున్నారు, ఈ యొక్క xn ప్లస్ ఐ అనే వేరియబుల్ని ఇక్కడ ఈ యొక్క ఈక్వేషన్కి యాడ్ చేయాలంటున్నారు. సో అలా యాడ్ చేసే ఈ యొక్క వేరియబుల్నే మనం స్లాక్ వేరియబుల్ కింద తీసుకుంటున్నాము. ఇన్ ద సిమిలర్ వే ఇక్కడ ఇన్ఈక్వేషన్ అనేది మనకి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే కనుక దాన్ని ఈక్వేషన్లోకి కన్వర్ట్ చేయాలంటే మనం ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తున్నాము. సో ఇలా సబ్ట్రాక్ట్ చేసే వేరియబుల్నే మనం ఇక్కడ సర్ప్లస్ వేరియబుల్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఇది మనం సింప్లెక్స్ మెథడ్ నేర్చుకోవడానికి ముందుగా మనము ఫాలో అవ్వాల్సిన డెఫినేషన్స్ అండ్ డిఫరెంట్ కండిషన్స్ అనమాట. నెక్స్ట్ సింప్లెక్స్ మెథడ్ చూద్దాం. సాల్వ్ ద ఫాలోయింగ్ ఎల్పిపి బై యూజింగ్ సింప్లెక్స్ మెథడ్. ఓకే, మనకి ఇక్కడ ఇచ్చిన ఎల్పిపిని సింప్లెక్స్ మెథడ్ ద్వారా సాల్వ్ చేయమంటున్నారు. ఓకే, సాల్వ్ చేయడం అంటే ఏంటి, మనకి ఇక్కడ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఏదైతే ఉందో అది మనకి మ్యాక్సిమం అయ్యేటట్టు x1 x2 వేరియబుల్ వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేస్తే దాన్నే మనం ఇక్కడ సింప్లెక్స్ మెథడ్ కింద కన్సిడర్ చేస్తాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి అమ్మా, సింప్లెక్స్ మెథడ్ మనం ఫాలో అయ్యేటప్పుడు కంపల్సరీ కండిషన్స్ ఏంటంటే మనకి ఇక్కడ ఇచ్చిన ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఎప్పుడూ కూడా మ్యాక్సిమైజేషన్ కేసులోనే ఉండాలి. ఒకవేళ మినిమంలో ఉంటే కనుక దాన్ని మనం మ్యాక్సిమైజేషన్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో అలా కన్వర్ట్ చేసుకోవడానికి ప్రొసీజర్ ఏంటంటే ఈ యొక్క ఆబ్జెక్టివ్ ఫంక్షన్ని మైనస్ తోటి మల్టిప్లై చేయడం ద్వారా అది మ్యాక్సిమైజేషన్లోకి కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఆల్రెడీ మ్యాక్సిమైజేషన్లోనే ఉంది కాబట్టి ఈ యొక్క ఫంక్షన్ ఇది యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగే ఉంటుంది. ఒకవేళ ఫర్ సపోజ్ మినిమం z అన్నారనుకోండి, అప్పుడు ఏం చేయాలి, -4x1 -10x2 అవుతుంది. అంటే ఈ యొక్క ఆబ్జెక్టివ్ ఫంక్షన్ని మైనస్ తోటి మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ ఇవి సబ్జెక్ట్ టు ద కన్స్ట్రైంట్స్. ఓకే, 2x1 plus x2 less than or equal to 50, 2x1 plus 5x2 less than or equal to 100, 2x1 plus 3x2 less than or equal to 90, x1, x2 greater than or equal to 0. సో ఇది మనకి ఇచ్చిన ఎల్పిపి, దీన్ని సింప్లెక్స్ మెథడ్లో సాల్వ్ చేయమంటున్నారు. ఇంతకు ముందే కదా కండిషన్స్ చెప్పుకున్నాం మనం. ఇక్కడ ఎల్పిపిని మనం సింప్లెక్స్ మెథడ్లో సాల్వ్ చేయాలంటే ఇక్కడ ఇప్పుడు ఏం చెప్తున్నాము, కంపల్సరీ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది మ్యాక్సిమైజేషన్ కేసులో ఉండాలి. నెక్స్ట్ సబ్జెక్ట్ టు ద కన్స్ట్రైంట్స్లో ఈ యొక్క ఇన్ఈక్వేషన్స్ అన్నీ కూడా ఈక్వేషన్స్లోకి కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ మనకి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నాయి, ప్రతి ఇన్ఈక్వేషన్ కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. అంటే వీటికి స్లాక్ వేరియబుల్స్ని యాడ్ చేయాలి కదా. సో సొల్యూషన్ చూద్దాం. చూడండి, we convert into the general LPP as standard form by using slack variables. Okay, first of all maximum z రాసుకుంటున్నానమ్మా, 4x1 plus 10x2. నెక్స్ట్ subject to the constraints. ఫస్ట్ ఇన్ ఈక్వేషన్ ఏముంది, 2x1 plus x2 less than or equal to 50 ఉంది. ఓకే, ఇక్కడ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి, 2 వేరియబుల్స్. అంటే దాని తర్వాత వచ్చే వేరియబుల్స్ ఏంటమ్మా, x3 x4 x5 కదా. సో నెక్స్ట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ నేను నెక్స్ట్ ఒక వేరియబుల్ని యాడ్ చేసుకోవాలి, ప్లస్ x3 ఈక్వల్ టు 50. ఓకే, ఇక్కడ ఈ యొక్క ఇన్ఈక్వేషన్ని ఈక్వేషన్లోకి కన్వర్ట్ చేసుకోవడానికి ప్రొసీజర్ ఏంటంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్లో ఉంది కాబట్టి స్లాక్ వేరియబుల్ని యాడ్ చేసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు నేను ఇక్కడ ఏ వేరియబుల్ని అయితే యాడ్ చేస్తున్నానో దాన్ని విత్ 0 కాస్ట్ తోటి ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో కూడా నేను యాడ్ చేసుకోవాలి. సో ప్లస్ 0 ఇంటూ x3. నెక్స్ట్ ఇన్ ఈక్వేషన్ 2x1 ప్లస్ 5x2 ప్లస్ ఇక్కడ నేను x4 తీసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ నేను x3 తీసేసుకున్నాను కాబట్టి దాని తర్వాత వేరియబుల్ రావాలి కంటిన్యూషన్. సో x4 ఈక్వల్ టు 100. అండ్ అగైన్ ఇక్కడ x4 విత్ 0 కాస్ట్ తోటి ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో కూడా యాడ్ చేసుకున్నాను, 0 ఇంటూ x4. నెక్స్ట్ అలాగే థర్డ్ ఇన్ ఈక్వేషన్కి వచ్చేసరికి 2x1 ప్లస్ 3x2 ప్లస్ ఇక్కడ x4 యాడ్ చేసుకున్నాం కదమ్మా, నెక్స్ట్ x5 ఈక్వల్ టు
90 విత్ 0 కాస్ట్ తోటి ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో కూడా యాడ్ చేసుకున్నాను. సో 0 ఇంటూ x5 అండ్ ఫైనల్లీ x1 x2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 and x3 x4 x5 are slack variables. ఓకే, ఇది మనం ఇప్పుడు ఇచ్చిన జనరల్ ఎల్పిపిని స్టాండర్డ్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకున్న ప్రొసీజర్ అనమాట. ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మ్యాక్సిమైజేషన్లో ఉండాలి, సబ్జెక్ట్ టు ద కన్స్ట్రెయింట్స్ అన్నీ కూడా విత్ ఈక్వేషన్స్లో ఉండాలి. అండ్ ఇది కూడా కండిషన్ చెక్ చేసుకోండి అమ్మా. ఇక్కడ ఏమన్నారు మనకి, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న న్యూమరికల్ వాల్యూస్ అన్నీ నాన్ నెగిటివ్ అంటే పాజిటివే ఉండాలి అన్నాము. ఆల్రెడీ అన్నీ ఇక్కడ పాజిటివ్లోనే ఉన్నాయి కాబట్టి వీటిని ఇలాగే ఉంచాం. ఓకే, ఇందులో మనకి ఇచ్చిన వేరియబుల్స్ x1 x2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ x3 x4 x5 ఆర్ స్లాక్ వేరియబుల్స్. కంపల్సరీ ఇలాగా నొటేషన్స్ని మనం రిప్రజెంట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ యొక్క స్టాండర్డ్ ఫామ్ని మ్యాట్రిక్స్ నొటేషన్ ఫామ్లోకి కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఆ మ్యాట్రిక్స్ నొటేషన్ ఫామ్ ఏంటి అంటే గనక AX ఇజ్ ఈక్వల్ టు B. ఓకే, ఫస్ట్ ఇందులో ఏ అంటే ఏంటో చూద్దాం. మ్యాట్రిక్స్ ఇక్కడ సబ్జెక్ట్ టు ద కన్స్ట్రైంట్స్ ఉన్నాయి కదమ్మా. ఈ యొక్క సబ్జెక్ట్ టు ద కన్స్ట్రైంట్స్లో మనం తీసుకున్న నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ యొక్క కోఎఫిషియంట్ వాల్యూస్ని ఇక్కడ ఏ మ్యాట్రిక్స్ కింద రిప్రజెంట్ చేస్తాము. ఓకే, అంటే పర్ సపోజ్ మనకి ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయో తీసుకోండి. ఓకే, x1 x2 x3 x4 x5. ఓకే, మొత్తం టోటల్ 5 వేరియబుల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇందులో ఫస్ట్ కన్స్ట్రైంట్ చూడండి అమ్మా. x1 యొక్క కోఎఫిషియంట్ అంటే 2 కదా, నెక్స్ట్ x2కి 1, x3కి 1, x4 x5 లేవు ఇక్కడ అంటే 0 0. సో చూడండి ఇక్కడ ఆ కోఎఫిషియంట్ వాల్యూస్నే నోట్ చేసుకున్నాను. 2 1 1 0 0. నెక్స్ట్ సెకండ్ కన్స్ట్రైంట్కి రండి. 2 5 x3 లేదు ఇక్కడ, సో 0 x4 1 x5 0. 2 5 0 1 0. నెక్స్ట్ థర్డ్ కన్స్ట్రైంట్కి రండి. 2 3, నెక్స్ట్ x3 x4 లేవు, సో 0 x5 1. మా ఇది సబ్జెక్ట్ టు ద కన్స్ట్రైంట్స్ యొక్క కోఎఫిషియంట్ వేరియబుల్ యొక్క కోఎఫిషియంట్ వాల్యూస్ని ఇలాగ మనం మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్లో తీసుకుంటాము. దిస్ ఈజ్ ఏ మ్యాట్రిక్స్ అనమాట. నెక్స్ట్ ఎక్స్. సో ఎక్స్ అంటే మనకి నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఎన్నైతే ఉన్నాయో వాటిని అన్నిటిని ఇలాగా కాలమ్ మ్యాట్రిక్స్లో రిప్రజెంట్ చేస్తే దీన్నే క్యాపిటల్ ఎక్స్ అంటాము. సో దట్ ఈస్ x1 x2 x3 x4 x5. నెక్స్ట్ బి అంటున్నాము. బి అనేది ఈ యొక్క ఈక్వేషన్స్కి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న పాజిటివ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా ఒక కాలమ్ మ్యాట్రిక్స్లో రిప్రజెంట్ చేస్తే దిస్ ఈజ్ మ్యాట్రిక్స్ బి. సో 50 100 90. సో ఫైనల్లీ మ్యాట్రిక్స్ నొటేషన్ AX ఇజ్ ఈక్వల్ టు B అంటే ఇదంతా మ్యాట్రిక్స్ A, X అంటే ఇది, దిస్ ఈజ్ ఈక్వల్ టు B మ్యాట్రిక్స్. అండ్ అగైన్ ఇక్కడ నొటేషన్స్ రాయాలి మళ్ళీ. x1 x2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, x3 x4 x5 ఆర్ స్లాక్ వేరియబుల్స్. మా ఫస్ట్ స్టెప్లో ఇక్కడ ఏం చేసాము, జనరల్ ఎల్పిపిని స్టాండర్డ్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ దీన్ని అంతటిని మ్యాట్రిక్స్ నొటేషన్లోకి కన్వర్ట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి సింప్లెక్స్ మెథడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనం సింప్లెక్స్ మెథడ్ చేయడానికి ఇక్కడ మనం ఇలాగ టేబుల్ని ప్రిపేర్ చేసుకుంటాము. ఈ టేబులర్ ఫామ్లో ఫస్ట్ నొటేషను CJ తోటి స్టార్ట్ అవుతుంది. అంటే దట్ మీన్ ఇది కాస్ట్ వాల్యూని రిప్రజెంట్ చేస్తుందమ్మా. నెక్స్ట్ CB, YB, XB ఇవన్నీ ఫిక్స్డ్. మనం ఏ టేబులర్ ఫామ్ తీసుకున్నా కూడా ఇవన్నీ ఫిక్స్డ్ అమ్మా. CJ, CB, YB, XB. అండ్ ఇక్కడ మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఎన్ని నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అయితే మనం కన్సిడర్ చేసామో ఆ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ని ఇలాగా రిప్రజెంట్ చేసుకోవాలి. x1 x2 x3 x4 x5. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ CJ అంటే ఆబ్జెక్టివ్ ఫంక్షన్కి రండి. మనకి ఇచ్చిన ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఇదే కదా, స్టాండర్డ్ ఫామ్లో కన్వర్ట్ చేసుకున్నాం.
ఈ యొక్క కాస్ట్ వాల్యూస్ ఎంత ఉన్నాయి? 4, 10, 0, 0, 0. x1 కి 4, x2 కి 10, x3, x4, x5 కి 0. సో ఆ కాస్ట్ వాల్యూస్ని ఇక్కడ రిప్రజెంట్ చేయాలి. x1 కి 4, x2 కి 10, x3, x4, x5 కి 0 వాల్యూస్. నెక్స్ట్ YB, వీటిని బేసిక్ వేరియబుల్స్ అంటామమ్మా. ఓకే, YB అనేది బేసిక్ వేరియబుల్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ బేసిక్ వేరియబుల్స్ అంటే ఏంటంటే మనం అడిషనల్గా ఇక్కడ తీసుకున్న స్లాక్ వేరియబుల్స్ ఉన్నాయి కదమ్మా, ఇక్కడ మనం వీటిని స్లాక్ వేరియబుల్స్ అంటే ఇక్కడ ఇన్ఈక్వేషన్స్ని ఈక్వేషన్లో కన్వర్ట్ చేసేటప్పుడు అడిషనల్గా మనం ఇక్కడ యాడ్ చేసుకున్న వేరియబుల్స్ని బేసిక్ వేరియబుల్స్ అంటాము. ఆ బేసిక్ వేరియబుల్స్ని మాత్రమే నోట్ చేయాలి. అంటే x3, x4, x5. అండ్ ఇక్కడ CB అంటున్నాము, అంటే బేసిక్ వేరియబుల్స్ యొక్క కాస్ట్ అనమాట. ఎంత తీసుకున్నాము? 0 కదా. సో అందుకని వీటిని అన్నిటినీ ఇలాగా 0 కింద రిప్రజెంట్ చేస్తున్నాను. నెక్స్ట్ XB అంటున్నాము. XB అంటే B మ్యాట్రిక్స్ రిప్రజెంట్ చేసాం కదమ్మా ఆల్రెడీ మనం. అంటే ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న పాజిటివ్ వాల్యూస్ ఈ 50, 100, 90ని ఇక్కడ నోట్ చేసుకుంటాం. 50, 100, 90. నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ కూడా ఏ మ్యాట్రిక్స్ అమ్మా, అంటే మనం తీసుకున్న సబ్జెక్టు ద కన్స్ట్రైంట్స్ యొక్క కోఎఫిషియంట్ వాల్యూస్. చూడండి, ఏ మ్యాట్రిక్స్ 2, 1, 1, 0, 0, 2, 5, 0, 1, 0, 2, 3, 0, 0, 1. ఈ యొక్క మ్యాట్రిక్స్ అంతటిని ఇక్కడ ఇలాగా సబ్స్టిట్యూట్ చేసి రాసుకుంటాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి టేబుల్లో కూడా మనకి కామన్ నొటేషన్స్ ఏంటి? CJ, CB, YB, XB. ఇక్కడ మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అయితే ఉన్నాయో ఆ వేరియబుల్స్ అన్నీ రాస్తాము. CJ అనేది ఇక్కడ ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో కాస్ట్ వాల్యూస్ని రిప్రజెంట్ చేస్తుంది. YB అనేది బేసిక్ వేరియబుల్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ CB అనేది బేసిక్ వేరియబుల్స్ యొక్క కాస్ట్ వాల్యూస్ని ఇండికేట్ చేస్తుంది. ఈ XB అనేది B మ్యాట్రిక్స్ని ఇండికేట్ చేస్తుంది. అండ్ ఈ యొక్క వాల్యూస్ అన్నీ కూడా ఏ మ్యాట్రిక్స్ని రిప్రజెంట్ చేస్తాయి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటంటే ZJ క్యాలిక్యులేట్ చేయాలి. ZJ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే సమ్మేషన్ CB ఇంటూ XB. అంటే దట్ మీన్స్ ఈ 2 కాలమ్స్ చూడండి, 0 ఇంటూ 50 ప్లస్ 0 ఇంటూ 100 ప్లస్ 0 ఇంటూ 90, దట్ ఈజ్ సమ్మేషన్ CB XB. అంటే ఈ యొక్క 2 కాలమ్ వాల్యూస్ని మల్టిప్లై చేసి యాడ్ చేసుకోవాలి. చూడండి, 0 ఇంటూ 50 ప్లస్ 0 ఇంటూ 100 ప్లస్ 0 ఇంటూ 90, 0 తోటి మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఓవరాల్గా ఈ యొక్క వాల్యూ 0. నెక్స్ట్ ఇక్కడ ఈ కాలంకి వచ్చేసరికి CB ఇంటూ X1 అవుతుంది, సమ్మేషన్ CB ఇంటూ X1. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి సమ్మేషన్ CB ఇంటూ X2. సో అంటే 0 ఇంటూ 2 ప్లస్ 0 ఇంటూ 2 ప్లస్ 0 ఇంటూ 2, 0. అగైన్ 0 ఇంటూ 1 ప్లస్ 0 ఇంటూ 5 ప్లస్ 0 ఇంటూ 3, 0. నెక్స్ట్ ఈ కాలంకి వచ్చేసరికి ఈ వాల్యూస్ తోటి ఈ యొక్క వాల్యూస్ అన్నిటిని మల్టిప్లై చేసి యాడ్ చేసుకుంటున్నాం. 0 ఇంటూ 1 ప్లస్ 0 ఇంటూ 0 ప్లస్ 0 ఇంటూ 0. సో 0 తోటి మల్టిపుల్ చేసి యాడ్ చేస్తున్నాం కాబట్టి 0ఏ వస్తాయి వాల్యూస్ అన్నీ. సో ఇన్ ద సిమిలర్ వే X4, X5 ఈ యొక్క వాల్యూస్ అన్నీ 0. నెక్స్ట్ ZJ మైనస్ CJ. ZJ అంటే ఇవి కదమ్మా వాల్యూస్, CJ అంటే ఇవి వాల్యూస్. సో ఈ యొక్క వాల్యూస్లోంచి ఈ యొక్క CJ వాల్యూస్ని సబ్ట్రాక్ట్ చేయండి. 0 మైనస్ 4 మైనస్ 4, 0 మైనస్ 10 మైనస్ 10, 0 మైనస్ 0, 0 మైనస్ 0, 0 మైనస్ 0. సో 0 వాల్యూస్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ వచ్చిన ZJ మైనస్ CJ వాల్యూస్ అన్నీ కూడా పాజిటివ్ వస్తే మనకి ఫైనల్గా ఆప్టిమమ్ సొల్యూషన్ వచ్చేసినట్టే. మనం చేసే ప్రాబ్లము కంప్లీట్ అయ్యింది అనడానికి ఇండికేషను, అంటే ఆప్టిమమ్ సొల్యూషన్ అక్కరయ్యింది అనడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇండికేషన్ ఏంటంటే
ఈ యొక్క నెట్ ఇవాల్యుయేషన్స్ అంటే ZJ మైనస్ CJ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి. ఓకేనా? సో మనకి ఇక్కడ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు కదా, సో ఇక్కడ నెగటివ్స్ ఉన్నాయి. సో అందుకని నెక్స్ట్ మళ్ళీ ప్రాసెస్ ఫర్దర్గా ఏం చేస్తామంటే ఈ వచ్చిన నెగటివ్ వాల్యూస్లో మోస్ట్ నెగటివ్ వాల్యూని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చిన ఈ యొక్క నెట్ ఇవాల్యుయేషన్స్ యొక్క వాల్యూస్లో ఓన్లీ మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటి, నెగటివ్ వాల్యూస్ని కన్సిడర్ చేసి వాటిలో కూడా ఏది తీసుకోమంటున్నారు, మోస్ట్ నెగటివ్ వాల్యూ తీసుకోమంటున్నారు. అంటే ఇక్కడ నాకు -10 అనేది మోస్ట్ నెగటివ్ వాల్యూ. సో ఇప్పుడు ఇలా యారో మార్కు లోపలికి చూపించండి. మోస్ట్ నెగటివ్ వాల్యూ మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ యొక్క కాలంకి ఇక్కడ కరస్పాండెంట్గా యారో మార్క్ ఇలాగా లోపలికి చూపించాలి. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తామంటే XB బై మనకి ఏ వేరియబుల్ అయితే మనకి ఇక్కడ యారో మార్క్ చూపించామో ఆ యొక్క వేరియబుల్ వాల్యూస్ తోటి రేషియో కన్సిడర్ చేయాలి. అంటే 50/1, 100/5, 90/3 ఆ వచ్చిన వాల్యూస్ని ఇక్కడ నోట్ చేసుకుంటున్నాను నేను. ఓకే, 50/1 అంటే 50, 100/5 అంటే 20, నెక్స్ట్ 90/3 అంటే 30. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ప్రొసీజర్ ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే ఈ యొక్క వేరియబుల్స్లోంచి ఒకటి లీవ్ అయిపోయి ఇక్కడ మనకు ఉన్న వేరియబుల్స్ ఒరిజినల్ వేరియబుల్స్ ఇక్కడికి ఎంటర్ అయితేనే మనకి ఆప్టిమమ్ సొల్యూషన్ అనేది వస్తుందన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే ఇలాగ రేషియో క్యాలిక్యులేట్ చేసాం కదమ్మా, ఈ రేషియో క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనకి వచ్చిన వాల్యూస్లోంచి ఓన్లీ పాజిటివ్ వాల్యూస్నే కన్సిడర్ చేయాలి. అలా వచ్చిన పాజిటివ్ వాల్యూలో మినిమం వాల్యూ ఏదైతే ఉందో దాని దగ్గర ఇలాగా ఇప్పుడు యారో మార్కు బయటకు చూపించాలి. ఓకే, ఇంతకుముందు ఇలాగా యారో మార్కు లోపలికి చూపించాము, ఇక్కడ ఏం చేయాలమ్మా, ఇక్కడ యారో మార్క్ని ఇలాగా బయటికి చూపించాలి. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే హియర్ x2 ఎంటర్స్ ఇంటూ ద బేసిస్ అండ్ దీని కరస్పాండింగ్ వేరియబుల్ ఎంత ఉంది, x4 కదా, x4 లీవ్స్ ద బేసిస్ అండ్ ద కీ ఎలిమెంట్ ఈజ్ 5 అంటున్నాము. అంటే ఇది ఎంటరింగ్ వెక్టర్ అవుతుంది, ఇది x4 అనేది లీవింగ్ వెక్టర్ అవుతుంది. ఈ రెండిట్లకి ఇంటర్సెక్షన్లో ఒక వాల్యూ అనేది ఉంటుంది. సో ఇది అబ్జర్వ్ చేయండి, ఇది కదమ్మా లీవింగ్ వెక్టర్ అంటున్నాము, ఇది బయటికి వెళ్ళిపోతుంది, x4 వెళ్ళిపోయి దీని ప్లేస్లో ఈ యొక్క x2 అనేది ఎంటర్ అవుతుంది ఇక్కడ. సో ఈ రెండిట్లకి ఇక్కడ ఇంటర్సెక్షన్ పాయింట్ ఏదైతే ఉందో దీన్నే కీ ఎలిమెంట్ అని కానీ పివోటల్ ఎలిమెంట్ అని కానీ అంటాము. ఓకే, సో ఇక్కడ అదే రాసుకున్నాను నేను, హియర్ x2 ఎంటర్స్ ఇంటూ ద బేసిస్ and x4 leaves the basis and the key element is 5. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఈ యొక్క కీ ఎలిమెంట్ని మనం రో ఆపరేషన్స్ ద్వారా 1 చెయ్యాలి అండ్ అలాగే ఈ కరస్పాండింగ్ కాలంలో ఉన్న అదర్ ఎలిమెంట్స్ని 0 అయ్యే విధంగా మనం రో ఆపరేషన్స్ అప్లై చేయాలి. చూడండి పాయింట్, కీ ఎలిమెంటు 1 అయ్యే విధంగా అండ్ అలాగే దీని కరస్పాండింగ్ కాలంలో ఉన్న ఎలిమెంట్స్ 0 అయ్యే విధంగా రో ఆపరేషన్స్ అప్లై చేయాలి. సో ఆ రో ఆపరేషన్స్ అప్లై చేయడానికి చూడండి, కన్వర్ట్ ద కీ ఎలిమెంట్ టు యూనిటీ అండ్ ఆల్ అదర్ ఎలిమెంట్స్ ఆఫ్ x2 to 0 బై మేకింగ్ ద ఫాలోయింగ్ రో ఆపరేషన్స్. ఓకే, R2 tends to R2/5. ఇది రో 1, రో 2, రో 3 అనుకుందాం. అంటే R1, R2, R3 అనుకుంటున్నాను. ఫస్ట్ ఏం చేయమంటున్నారు, కీ ఎలిమెంట్ని 1 చేయమంటున్నారు. అంటే ఇది సెకండ్ రో అనుకుంటే ఈ 5 1 అవ్వాలంటే ఏం చేయాలి, బై 5 చేస్తేనే కదా 1 అవుతుంది. సో అందుకని అదే రాసుకున్నాను, R2 tends to R2/5. నెక్స్ట్ ఈ 1, 3, 0 అవ్వాలంటున్నారు. ఓకే, ఇక్కడ ఈ 1, 3, 0 అవ్వాలంటే ఈ యొక్క రో ఆపరేషన్స్ కీ ఎలిమెంట్ ఉన్న రోని యూజ్ చేసుకొని చేయాలి కంపల్సరీ. అంటే ఇక్కడ 1, 0 అవ్వాలి, అంటే ఇది ఫస్ట్ రో అంటే R1 కదమ్మా. అంటే ఇక్కడ ఆల్రెడీ మనం రో ఆపరేషన్ చేస్తాం 1 అవుతుంది కాబట్టి
ఈ యొక్క R1 లోంచి ఈ యొక్క R2ని సబ్ట్రాక్ట్ చేస్తే అంటే 1 మైనస్ 1 0 అవుతుంది కదా. సో అదే రాసుకున్నాను ఇక్కడ చూడండి. R1 tends to R1 minus R2. In the similar way, R3 tends to R3 minus 3R2. కంపల్సరీ కీ ఎలిమెంట్ ఉన్న రోని యూజ్ చేసుకునే రో ఆపరేషన్స్ చేయాలి. ఇక్కడ 3 ఉంది, 3 0 అవ్వాలి, ఇక్కడ 1 అవుతుంది అంటే 3 మైనస్ 3 ఇంటూ R2ఏ కదా, 3 అప్పుడు 3 మైనస్ 3 0 అవుతుంది. సో దాని ప్రకారం ఇక్కడ మనం రో ఆపరేషన్స్ తీసుకోవాలి. R2 tends to R2 by 5, R1 tends to R1 minus R2, R3 tends to R3 minus 3R2. ఓకే, అండ్ అగైన్ చూడండి సేమ్ టేబులర్ ఫామ్లో నొటేషన్స్ CJ, CB, YB, XB, నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ x1 to x5. ఇవి కాస్ట్ వాల్యూస్, ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో ఉన్న కాస్ట్ వాల్యూస్. నెక్స్ట్ ఇక్కడ చేంజ్ అయ్యేది ఏంటంటే చూడండి అమ్మ జాగ్రత్తగా, x3 ఇక్కడ మనకి x4 లీవ్ అయిపోతుంది, ఇంకా x4 రాదు ఇక్కడ. దాని ప్లేస్లో ఎంత ఎంటర్ చేస్తున్నాము, x2ని ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ టేబుల్కి వచ్చేసరికి x2, x5. ఇప్పుడు x3 అంటే ఈ యొక్క బేసిక్ వేరియబుల్స్ యొక్క కాస్ట్ వాల్యూస్ అన్నాం. x3కి 0, x2కి ఎంత ఉందమ్మా 10 కదా కాస్ట్ వాల్యూ, సో 10, అండ్ అగైన్ x5కి 0. నెక్స్ట్ ఇప్పుడు రో ఆపరేషన్స్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ సెకండ్ రోన్ అంతటినీ కూడా ఏం చేయాలి, బై 5 చేయాలి. R2 by 5, సో 100 by 5 20, నెక్స్ట్ 2 by 5, 5 by 5 1, నెక్స్ట్ 0, 1 by 5 0. ఓకే, ఇది ఈ రోన్ అంతటిని బై 5 చేసి ఆ వచ్చిన వాల్యూస్ నోట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ రోకి R1 మైనస్ R2. R1 అంటే ఏంటమ్మా, ఇక్కడ ఈ రో R1 అంటే. R2 అంటే ఏం తీసుకోవాలి, ఇక్కడ మనం ఇప్పుడు రో ఆపరేషన్ చేసింది ఉంది కదా, ఈ రోని తీసుకోవాలి ఇక్కడ R2 అంటే. సో R1 మైనస్ R2 చేస్తే ఇవి నాకు వచ్చిన వాల్యూస్. అండ్ అలాగే R3 మైనస్ 3R2. R3 అంటే ఈ ఫస్ట్ టేబుల్లో థర్డ్ రో R3 ఇది, మైనస్ 3 ఇంటూ R2 అంటే ఇది చేయాల్సింది. సో ఇది చేయడం ద్వారా నాకు వచ్చిన సింప్లిఫైడ్ వాల్యూస్ ఇవన్నీ కూడా. ఓకే, ఇది కంప్లీట్ అయిన తర్వాత అగైన్ మళ్ళీ ZJ క్యాలిక్యులేట్ చేయండి. ఏం చెప్పుకున్నాం ఫార్ములా, సమ్మేషన్ CBXB అంటే 0 ఇంటూ 30 ప్లస్ 10 ఇంటూ 20 ప్లస్ 0 ఇంటూ 30. ఈ రెండు 0 అయిపోతాయి, 10 ఇంటూ 20 అంటే 200. నెక్స్ట్ ఈ కాలమ్స్కి కూడా 10 ఇంటూ 2 ఇంటూ 5, ఇవి జీరోస్ అయిపోతాయి కాబట్టి ఈ కాలమ్స్ తోటి ఇవన్నీ కూడా యాడ్ చేసి మల్టిప్లై చేస్తే ఇవి వచ్చినాయి నాకు వాల్యూస్. నెక్స్ట్ స్టెప్ ఏంటి, నెట్ ఇవాల్యుయేషన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ZJ మైనస్ CJ, 4 మైనస్ 4 0, 10 మైనస్ 10 0, 0 మైనస్ 0 0, 2 మైనస్ 0 2, 0 మైనస్ 0 0. సో ఇంతకుముందు చెప్పాను కదమ్మా, మనకి ఆప్టిమమ్ సొల్యూషన్ అక్కర్ అయ్యింది అనడానికి ఇండికేషన్ ఏంటి, ఆల్ ద నెట్ ఇవాల్యుయేషన్స్ ZJ మైనస్ CJ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ వచ్చిన వాల్యూస్ అన్నీ కూడా విల్ బి పాజిటివ్ కానీ ఆర్ 0కి కానీ ఈక్వేట్ అయ్యి ఉంటే కనుక మనకి ఆప్టిమమ్ సొల్యూషన్ అక్కర్ అయినట్టే. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, సిన్స్ ఆల్ ZJ మైనస్ CJ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, ద కరెంట్ సొల్యూషన్ ఈజ్ అన్ ఆప్టిమమ్ సొల్యూషన్. ఓకే, ఇప్పుడు మనకు వచ్చిన ఈ యొక్క x1 x2 వాల్యూస్ మనకి ఇచ్చిన ఆబ్జెక్టివ్ ఫంక్షన్ని సాటిస్ఫై చేయాలమ్మా. సో దానికోసం ఇక్కడ మ్యాక్సిమం z ఈక్వల్ టు ఆబ్జెక్టివ్ ఫంక్షన్ రాసుకున్నాను. ఎంత ఇచ్చారు ప్రాబ్లంలో, 4x1 ప్లస్ 10x2. దట్ ఇంప్లైస్ 4 ఇంటూ x1 x2 వాల్యూస్నేగా మనం ఇక్కడ ఎస్టిమేట్ చేస్తున్నాము. సో x1 చూడండి, బేసిక్ వేరియబుల్స్లో x1 ఉందా లేదు అంటే దాని యొక్క వాల్యూని మనం 0 కింద తీసుకుంటాం. ప్లస్ 10 ఇంటూ x2, x2 కదమ్మ ఇది, మా వీటికి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూస్ తీసుకోవాలి, ఈ కాస్ట్ వాల్యూస్ కాదు. ఓకే, ఈ యొక్క వేరియబుల్స్కి
ఇటువైపు రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూసే మనకి ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేసే ఒరిజినల్ వేరియబుల్స్కి ఈక్వల్ అనమాట. సో x2 యొక్క వాల్యూ ఎంత ఉందమ్మా? 20. సో 10 into 20 200. సో ఇక్కడ మనకు వచ్చిన ఈ యొక్క మ్యాక్సిమం z వాల్యూ మనకి టేబుల్లో లాస్ట్ వచ్చిన జడ్జే వాల్యూ రెండు ఈక్వల్ అవ్వాలి. అలా రెండు ఈక్వల్ అయితేనే మనం చేసిన సొల్యూషన్ అనేది కరెక్ట్ సొల్యూషన్. ఓకే, సో రెండు ఇక్కడ కండిషన్ సాటిస్ఫై అయ్యింది. సో దేర్ ఫోర్ ద ఆప్టిమమ్ సొల్యూషన్ ఫర్ ద given LPP by using simplex method is maximum z equal to 200 at x1 equal to 0 and x2 equal to 20. మా ఇది సింప్లెక్స్ మెథడ్ యొక్క ప్రొసీజర్. ఓకే, అండ్ అలాగే ఇంకొక ప్రాబ్లం ఇచ్చారు, చూద్దాము. ఇక్కడ maximum z equal to 5x1 plus 3x2 subject to the constraints 3 conditions ఇచ్చారు. x1 x2 greater than or equal to 0. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? స్టాండర్డ్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. అంటే ఇచ్చింది మ్యాక్సిమైజేషన్లోనే ఉంది కాబట్టి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అలాగే ఉంచుతాము. ఈ యొక్క ఈక్వేషన్స్ అన్ని ఈక్వేషన్లోకి కన్వర్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నాయి కాబట్టి స్లాక్ వేరియబుల్స్ని యాడ్ చేస్తాము. చూడండి, x3 x4 x5 అనే స్లాక్ వేరియబుల్స్ని యాడ్ చేశాను. వీటి యొక్క కాస్ట్ వాల్యూస్ 0 తోటి ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో కూడా యాడ్ చేసుకొని రాసుకున్నాను. నెక్స్ట్ ఏం చేస్తున్నానమ్మా? దీన్ని అంతటిని ax is equal to b అనే మ్యాట్రిక్స్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. ఓకే, ఏ అంటే ఇక్కడ మనం సబ్జెక్ట్ టు ద కన్స్ట్రెయింట్స్లో తీసుకున్న వేరియబుల్స్ యొక్క కోఎఫిషియంట్ వాల్యూస్, ఎక్స్ అంటే మనకు వచ్చిన నెంబర్ ఆఫ్ వేరియబుల్స్, అండ్ బి అనేది ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఈ యొక్క పాజిటివ్ వాల్యూస్ విత్ కాలమ్ మ్యాట్రిక్స్ తోటి ఇండికేట్ చేశాను. నెక్స్ట్ సింప్లెక్స్ మెథడ్ ప్రకారం అగైన్ టేబుల్ని ఫామ్ చేస్తున్నాను. సిజే సిబి వైబి ఎక్స్బి నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ x1 to x5. ఈ సిజే అనేది కాస్ట్ వాల్యూస్ని రిప్రజెంట్ చేస్తాయి, ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో కాస్ట్ వాల్యూస్ని. అండ్ వైబి అంటే బేసిక్ వేరియబుల్స్, అంటే స్లాక్ వేరియబుల్స్ ఇక్కడ మనం ఏవైతే యాడ్ చేసుకున్నామో వాటిని తీసుకున్నాము, వాటి యొక్క కాస్ట్ వాల్యూస్. అండ్ ఎక్స్బి అనేది బి మ్యాట్రిక్స్ని ఇండికేట్ చేస్తుంది. అండ్ అలాగే ఈ యొక్క వాల్యూస్ అన్ని ఏ మ్యాట్రిక్స్ని ఇండికేట్ చేస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చెక్ చేయాల్సింది ఏంటి? జడ్జే క్యాలిక్యులేట్ చేయాలి. అంటే వీటితోటి మనం 0 తోటి మల్టిప్లై చేసి యాడ్ చేస్తే 0, ఈ యొక్క వాల్యూస్ అన్ని 0. అగైన్ జడ్జే మైనస్ సిజే క్యాలిక్యులేట్ చేయాలి. 0 మైనస్ 5 0 మైనస్ 3 0 మైనస్ 0 0 మైనస్ 0 0 మైనస్ 0. అండ్ ఇక్కడ మనకి వచ్చిన నెగిటివ్ వాల్యూస్లోంచి మోస్ట్ నెగిటివ్ వాల్యూ అంటే -5 ఇక్కడ యారో మార్క్ లాగా చూపించండి. అంటే x1 అనేది బేసిస్లోకి ఎంటరింగ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఇప్పుడు లీవింగ్ వెక్టార్ ఏంటో క్యాలిక్యులేట్ చేయాలి. ఆ లీవింగ్ వెక్టార్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా xb బై x1 అవ్వాలి. అంటే 2/1 2 10/5 2 12/3 4. ఓకే, ఇక్కడ వచ్చిన వాల్యూస్లోంచి పాజిటివ్స్లోంచి మినిమం వాల్యూని తీసుకోవాలి. ఇక్కడ నాకు 2 అనేది 2 కేసెస్లో వచ్చింది కాబట్టి నేను ఇక్కడ ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ 2 అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? యారో మార్క్ లాగా బయటకు చూపించండి. అంటే x3 ఇక్కడ బేసిస్లో లీవ్ అయిపోయి దీని ప్లేస్లో x1 అనేది ఎంటర్ అవుతుంది. ఓకే, ఈ రెండిట్లకి కామన్గా ఉన్న పాయింట్ ఈ యొక్క 1 అనేది ఇంటర్సెక్షన్ పాయింట్, అంటే దీన్నే ఇక్కడ మనం కీ ఎలిమెంట్ అంటాము. నెక్స్ట్ ఏం చేయాలి? రో ఆపరేషన్స్ యూజ్ చేసి ఈ యొక్క కీ ఎలిమెంట్ని 1 చేయాలి. మిగిలిన కాలంలో ఉన్న ఈ వాల్యూస్ని 0 చేయాలి. సో దానికోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే కీ ఎలిమెంట్ ఆల్రెడీ ఇది 1 ఉంది కాబట్టి ఈ యొక్క రోని యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకుంటాము. ఇవి జీరోస్ అవ్వాలి. అంటే r2 మైనస్ 5r1 r3 మైనస్ 3r1 అవుతుంది. సో యొక్క రో ఆపరేషన్స్ ద్వారా నెక్స్ట్ టేబులర్ ఫామ్ తీసుకున్నాను. అండ్ అగైన్ జడ్జే క్యాలిక్యులేట్ చేశాను. 10 వచ్చింది వాల్యూ నాకు. అగైన్ నెట్ వాల్యుయేషన్స్ జడ్జే మైనస్ సిజే క్యాలిక్యులేట్ చేశాను. దెన్ ఇవన్నీ పాజిటివ్స్లో ఉన్నాయి. అంటే ఆల్ జడ్జే మైనస్ సిజే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ద కరెంట్ సొల్యూషన్ ఈస్ అన్ ఆప్టిమమ్ సొల్యూషన్. ఓకే, ఇప్పుడు వీటిని మనం మ్యాక్సిమంలో, దట్ మీన్స్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో మ్యాక్సిమం z ఈక్వల్ టు 5x1 ప్లస్ 3x2 5 ఇంటూ x1 దీని యొక్క వాల్యూ ఎంత ఉంది? 2 ప్లస్ 3 ఇంటూ x2 అనేది ఇక్కడ లేదు కదా, సో 0 అంటే 10. చూడండి జడ్జే 10 వచ్చింది, ఇక్కడ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ నాకు 10 వచ్చింది. సో దేర్ ఫోర్ ఆప్టిమమ్ సొల్యూషన్ ఫర్ ద గివెన్ LPP
using simplex method is maximum z equal to 10 at x1 equal to 2 and x2 equal to 0. సో ఇది సింప్లెక్స్ మెథడ్ యొక్క ప్రొసీజర్ అనమాట. ఒక ప్రాబ్లం ఇస్తే కనుక దాన్ని మనం సింప్లెక్స్ మెథడ్లో ఎలా సాల్వ్ చేయాలి అనే దానికి ప్రొసీజరు. నెక్స్ట్ అల్గోరిథం అమ్మ, అంటే మనం ఇప్పుడు వరకు చేసిన స్టెప్ బై స్టెప్ని విత్ ఇన్ థియరిటికల్గా రిప్రజెంట్ చేస్తున్నాం. చూడండి, స్టెప్ 1లో ఏం చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మ్యాక్సిమైజేషన్లో ఉందా మినిమైజేషన్లో ఉందా అనేది చెక్ చేయాలి. ఒకవేళ ఏం చెప్పాను, కంపల్సరీ మినిమైజేషన్లో ఉంటే మ్యాక్సిమైజేషన్లోకి కన్వర్ట్ చేయాలనుకున్నాము మైనస్ తోటి మల్టిప్లై చేసి. అండ్ అలాగే స్టెప్ 2 వచ్చేసరికి బిఐస్ అన్నీ కూడా పాజిటివ్ నాన్ నెగిటివ్ అయి ఉండాలి, అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న పాజిటివ్ వాల్యూస్. ఒకవేళ కన్స్ట్రైంట్స్లో ఏదైనా ఒక ఇన్ఈక్వేషన్ యొక్క రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ నెగిటివ్ ఉంటే కనుక దాన్ని ఏం చేయాలి, పాజిటివ్లో కన్వర్ట్ చేయాలంటే ఈ యొక్క ఇన్ఈక్వేషన్ కూడా -1 తోటి మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ ఈ యొక్క కన్స్ట్రైంట్స్ అన్నిటినీ కూడా ఈక్వేషన్స్లోకి కన్వర్ట్ చేస్తున్నాము బై ఇంట్రడ్యూసింగ్ స్లాక్ ఆర్ సర్ప్లస్ వేరియబుల్స్ వాట్ ఎవర్ నెసెసరీ. ఓకే, అండ్ అలాగే ఆ యొక్క కాస్ట్స్ అన్నీ కూడా ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో విత్ 0 తోటి రిప్రజెంట్ చేస్తున్నాం కదమ్మా, ఇది స్టెప్ 3ని ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ స్టెప్ 4 అనేది ఏంటి, దాన్ని అంతటినీ మ్యాట్రిక్స్ ఫామ్లోకి రిప్రజెంట్ చేస్తున్నాం. ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు బి, దాన్నే ఇక్కడ మనం ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ అని బి అని రాసుకున్నాము. నెక్స్ట్ టేబులర్ ఫామ్, నెట్ ఇవాల్యుయేషన్స్ క్యాలిక్యులేట్ చేయాలి జెడ్జే మైనస్ సిజే. సో జెడ్జే మైనస్ సిజే క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా సమ్మేషన్ సిబి ఎక్స్బి మైనస్ సిజే. ఓకే, సో మనకు ఆప్టిమమ్ సొల్యూషన్ వస్తుందనడానికి ఇండికేషన్ ఏంటి, ఆల్ జెడ్జే మైనస్ సిజే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే కనుక ఇక్కడ మనకి ఇనీషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ ఎగ్జిస్ట్ అయినట్టు. ఇఫ్ అట్లీస్ట్ 1 జెడ్జే మైనస్ సిజే లెస్ దాన్ 0 అయితే కనుక దెన్ గో టు నెక్స్ట్ స్టెప్ అంటున్నారు. అంటే ఏదైనా మనకు వచ్చిన వాల్యూస్లో నెగిటివ్ వాల్యూ ఉంటే కనుక నెక్స్ట్ ఏం చేస్తున్నామమ్మా, ఎంటరింగ్ వెక్టరు లీవింగ్ వెక్టరు కన్సిడర్ చేస్తున్నాము. నెక్స్ట్ కీ ఎలిమెంట్ ఏంటో ఫైండ్ అవుట్ చేస్తున్నాము. ఆ యొక్క కీ ఎలిమెంట్ అయిన తర్వాత రో ఆపరేషన్స్ యూజ్ చేసుకొని కీ ఎలిమెంట్ని 1 చేసి మిగిలిన వాల్యూస్ అన్నీ కూడా 0 అయ్యేటట్టు రో ఆపరేషన్స్ చేస్తున్నాము. సో ఇదే దానికోసమే ఇదంతా ప్రొసీజర్. ఓకే, రేషియో క్యాలిక్యులేట్ చేయడం, ఆ మినిమం రేషియోలోంచి పాజిటివ్ వాల్యూస్లో మినిమం వాల్యూ తీసుకోవడం, దాన్ని లీవింగ్ వెక్టార్ కింద కన్సిడర్ చేయడం, కీ ఎలిమెంట్ని కన్సిడర్ చేయడం. నెక్స్ట్ ఈ యొక్క కన్వర్ట్ కీ ఎలిమెంట్ని మనం యూనిటీ చేయడం, వాటి కరస్పాండింగ్ కాలంలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా 0 చేయాలి రో ఆపరేషన్స్ యూజ్ చేసి. నెక్స్ట్ మళ్ళీ అగైన్ జెడ్జే మైనస్ సిజే నెట్ ఇవాల్యుయేషన్స్ క్యాలిక్యులేట్ చేయడం. అలా ఎప్పటి వరకు ఈ ప్రొసీజర్ కంటిన్యూ చేస్తున్నామంటే మనకి ఆప్టిమమ్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ ఎగ్జిస్ట్ అయ్యేంత వరకు, ఆర్ ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ ఫర్ అన్ అన్బౌండెడ్ సొల్యూషన్. సో ఇది సింప్లెక్స్ మెథడ్ యొక్క అల్గోరిథం. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండ్ అల్గోరిథం కూడా మనకి ఇంపార్టెంట్ అమ్మా. థ్యాంక్ యూ.